వేదకాలం నుంచి ఆధునిక కాలం వరకు గణపతి ఆరాధన విస్తృతంగా జరగడం తెలిసిందే. వినాయక శబ్దానికి విశిష్టమైన వాడని, నాయకులు లేనివాడని అర్థం. గణపతి గురించి గణేశ పురాణం, స్కాంద పురాణం, మంగళ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, శివపురాణంలో కనిపిస్తుంది. ఋగ్వేదంలో సైతం గణపతి ప్రస్తావన ఉంది. గణపతిని జ్ఞానానికి అధిదేవత అని ఋగ్వేదం కొనియాడింది. గణాల అధిపతిగా గణపతి పేరు సార్థకమైంది. మానవులందరికీ మంచి చేసేవారిని గణపతి అని అంటారు. మానవులోని చెడును హరించేవాడి గణపతి అని వినాయకుడు అని పేరు. వినాయకునికి రోగహర శక్తి ఉందని గణేష్ పురాణం చెబుతోంది. గణపతితో సమానమైన పేరుకు బ్రహ్మణస్పతి లేదు. బృహస్పతి గురించి ఋగ్వేదంలో ప్రస్తావన కనిపిస్తుంది. తనను ఆరాధించే వారిని గణపతి ఎల్లవేళలా కాపాడుతుంటాడని ఋగ్వేదం వివరించింది. బ్రహ్మచార్యం అవలంబించి వేదాంగ శాస్త్రాలను అధ్యయనం చేయవలసిన విద్యార్థులు గణేశుడు ఆశ్రయదాత, పోషకుడు. ప్రతి మాసంలో వచ్చే బహుళ చతుర్థిని సంకటహర చతుర్థి లేదా సంకట విమోచక చతుర్థిగా పిలుస్తారు. జాతకంలో కేతు మహర్దశ నడుస్తున్న వారు కష్టాలను అనుభవించేవారు, తరచూ కార్యహానితో చికాకుల్లో నవ్వుతున్నవారు ఈ వ్రతం చేయడం మంచిది. ఈ రోజున పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం గుడికెళ్ళి గరికపై ప్రమిద నుంచి దీపారాధన చేసి గరిక పూజలు, పుష్పాలు, పత్రితో గణపతిని పూజించి లడ్డూలు లేదా ఉండ్రాళ్ళు నివేదించి ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. ప్రతి మాసంలో వచ్చే సంకటహర చతుర్థి నాడు ఇదే విధంగా ఆచరించగలిగితే సకల దోషాలు పోయి కార్యజయం కలుగుతుంది. ప్రతి బహుళ చతుర్థి నాడు వినాయక చవితి రోజు చేసినట్లే పత్రితోనూ పుష్పాలతోనూ గణపతికి పూజ చేస్తే అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతారు. కష్టాలతోనూ సమస్యలతోనూ బాధపడేవారు సంకటహర చతుర్థి వ్రతంతో పాటు సంకట విమోచక గణపతి స్తోత్రాన్ని విడవకుండా 6 మాసాల పాటు పఠించడం వల్ల చక్కటి ఫలితం ఉంటుందని తెలియజేస్తున్నారు. వ్రతాన్ని ఆచరించలేని వారు కనీసం సంకటహర గణపతి స్తోత్రం 4 సార్లు పారాయణ చేసినా మంచిదే. ఈ వ్రతాచరణ వల్ల విఘ్నాలు తొలగి పనులు సజావుగా సాగుతాయి. కేతుగ్రహ బాధలు తొలుగుతాయి. సంకటనాశన గణేశ స్తోత్రం. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం మాయ కామార్థసితయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయం తృతీయం కృష్ణపింగాశ్రం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్ఠం వికటమే చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తదాశ్రం నవమం పాలచంద్రం చ దశమంతు వినాయక ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంజయ పటేందర నచ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరం విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాన్ మోక్షార్థి లభతే గతిం జపేత్ గణపతి స్తోత్రం షడ్నిర్వసయం పరం లభేత్ సంవత్సరేణ సిద్ధించలభతే నాత్ర సంశయ అష్టభ్యో బ్రాహ్మణేభ్యో చ లిఖితయా సమర్పయే తస్విద్యా భవేత్ సర్వ గణేశస్య ప్రసాదతః. విఘ్నాలు కలగకుండా అధిపతిగా ఎవరిని నియమించాలనే విషయంలో పరమేశ్వరుడు తన కుమారులిద్దరి నుండి ఎదురైన సమస్య అధిగమించేందుకు వారిద్దరికీ ఒక పోటీ పెట్టాడు. ఆ పోటీ నిమిత్తం ముల్లోకాల్లోని పవిత్ర నదీ స్నానాలకి కుమారస్వామి వేగముగా తన వాహనమైన నెమలిపై వెళ్ళగా గజాననుడు మిగిలిపోయాడు. త్రిలోకముల పవిత్ర నదీ స్నాన ఫలదాయకమగు ఉపాయాన్ని తెలుపమని తండ్రిని అర్థించగా వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన పరమశివుడు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు. నారములు అనగా జలములు, జలమున్నీయు నారాయణుని అధీనములు అనగా ఆ మంత్ర అధీనాలు. మంత్ర ప్రభావం చేత ప్రతి తీర్థస్నానమందును కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కాజొచ్చాడు. చివరకు పోటీలో గెలిచిన విఘ్నేశ్వరునికే ఆధిపత్యం లభించినది.